హలో ఫ్రెండ్స్, మనం మహాభారతం ఆది పర్వంలోని లక్క ఇల్లు వృత్తాంతం గురించి తెలుసుకుందాం. సద్గుణ సంపన్నుడు, దయార్థ హృదయుడు, ధైర్యస్థైర్య సమన్వితుడు, ప్రజాభిమాని అయిన ధర్మరాజు యువరాజ పీఠం మీద అభిషిక్తుణ్ణి చేశాడు ధృతరాష్ట్రుడు. ధర్మరాజు సదాచార శీల సంపత్తితో పాండురాజును మించిన కీర్తి గడించాడు. అర్జునుడు సోదరు సహితుడై తూర్పు దక్షిణ ప్రాంతాలకు వెళ్ళి నిర్విఘ్నంగా విజయయాత్ర పూర్తి చేసుకొని వచ్చాడు. ఆనాటికానాడు పాండవుల కీర్తి శరత్కాల చంద్రకాంతిలా వ్యాపించడం విన్న ధృతరాష్ట్రుని హృదయం చింతాభారమైంది. తన మంత్రులతో కుటనీతి తెలిసిన కణికుడనే వానిని ఏకాంతానికి రప్పించి తన బాధ తెలుపగా, ఆ నీతివేత్త మహారాజా, శత్రునాశనానికి ముందు వారి ఉత్సాహ ఐశ్వర్య మంత్రాంగాలనే త్రివర్గాలను, అమాత్య దుర్గ కోశ సేన రాష్ట్రాలనే పంచవర్గాలను, సామ దాన భేద దండ ఉద్బంధన విషప్రయోగ అగ్ని ప్రసరణ మార్గాలలో నాశనం చేయాలి. శత్రుబలాన్ని మూలచ్ఛేదం చేసి అనంతరం ఆశ్రయ వర్గాన్ని నాశనం చేయాలి. మహారాజా, పిరికి పందలను భయపెట్టాలి. లోబికి ధనమిచ్చి లోభపరుచుకోవాలి. బలహీనుడైతే పరాక్రమంతో స్వాధీనం చేసుకోవాలి. సమబలునితో స్నేహం చేయాలి. విషం తినిపించి కానీ మోసగించి కానీ శత్రువుని కడతేర్చాలి. ఇది నీతిశాస్త్రం చెప్పే విషయం. శత్రువును సాధించదలిచినప్పుడు క్రోధం పనికిరాదు. చిరునవ్వుతో చెరుస్తూ వాడికి విశ్వాసం కలిగించి పాములా కాటువేయాలి. ఎటువంటి ఘాతకం తలపెట్టినా ఆ విషయం తెలియకుండా చిరునవ్వుతో మృదు భాషణతో ఓరిమి వహించి ఆదనెరిగి నెరవేర్చుకోవాలి. కష్టపడని ప్రాణికి సుఖప్రాప్తి లేదు. చిత్తశాంతి కోరేవారు విద్వాంసులను తృప్తిపరుస్తూ వారి ఆదరం పొందాలి. ఆశలు రేకెత్తించాలే కానీ అవి నెరవేర్చకూడదు. కూడదని ఆ భావం ఎదుటివారికి తెలియనివ్వకుండా వాయిదాలు వేస్తుండాలి. ఇనుముతో చేసిన కత్తిని తోలు కవచంతో భద్రపరిచి అవసరానికి తీసి కేశఖండనానికి వినియోగించినట్లుండాలి. మన మంత్రాంగం మనం ఏం పని చేసినా అది మరిన్ని విపత్తులు తెచ్చిపెట్టకూడదు. ఇవన్నీ మీరెరుగునవి కావు, అయినా అడిగారు కనుక చెప్పడం నా విధి అని నీతిశాస్త్రం చెప్పిన విషయాలు దృష్టిలో ఉంచుకొని మీ కార్యం నిర్వర్తించండి అని కణికుడు సెలవు తీసుకున్నాడు. ఆ సమయంలో దుర్యోధనుడు వచ్చి, ప్రభు, రాను రాను పాండవులంటే ప్రజల్లో అభిమానం పెరుగుతున్నది. అంధత్వం కారణంగా మీరు రాజ్యాధికారం లేకుండా పోయింది. ఇప్పుడు యువరాజు పీఠం ఎక్కిన ధర్మరాజు రేపు రాజు అయితే మేమందరం వాని ఆదరాభిమానాల మీద ఆధారపడాలి. తరువాయి నా బిడ్డలందరూ ఈ ధర్మజుని కనుసన్నల్లోనే మెలగాలి. అంతకంటే నరకం మేలు. అందుచేతనే ఈలోగానే మీరు రాజ్యాధికారులైతే ఆ విపత్తులన్నీ తప్పుతాయి. ఇందుకోసం కర్ణ, శకుని, దుశ్శాసనులతో ఆలోచించి నేనొక నిర్ణయానికి వచ్చాను. వీరినే మనం దుష్ట చతుష్టయం అంటాం. ఎవరు? కర్ణ, శకుని, దుశ్శాసన, దుర్యోధనుడు. ఇప్పుడు వారిని వారణావతం పంపాలి. అక్కడ వారుండగా
ప్రజలందరినీ దాన ధర్మాలతో తిప్పుకుంటాను. అనంతరం నేను సింహాసనం ఎక్కాక కుంతి సహితం వారంతా యథేచ్ఛగా ఇక్కడే ఉండవచ్చు అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, నాయనా, నీ ఆలోచన బాగానే ఉంది, కానీ ఇందుకు భీష్మ, ద్రోణ, కృప, విదురాదులు అంగీకరించరు కదా అన్నాడు. మహారాజా, అశ్వత్థామకు నేనంటే విపరీతమైన అభిమానం. లేగదూడను విడిచి ఆవు ఉండనట్లే ఆచార్యుడు అశ్వత్థామను విడిచి ఉండలేడు. భీష్ములు వారు తటస్థులే. విదురుడు అర్ధాంతరంగా మనల్ని విడవడు. పాండవ పక్షపాతం ఉన్నా మనల్ని చేయగలిందేమీ లేదు అన్నాడు. తల ఊపాడు ధృతరాష్ట్రుడు. దుర్యోధనుడు దాన ధర్మాలు అధికం చేశాడు. వారణావతం గురించి, ఆ నగర సౌభాగ్య సౌందర్య ఉద్యానాల గురించి పాండవులకు చెవిని నిల్లుగట్టుకు చెప్పే జనాన్ని ఏర్పాటు చేశాడు. నిరంతరం వారణావతి విషయం చెవిన పడడంతో పాండవులకు అక్కడికి వెళ్ళాలని కోరిక పుట్టింది. ఆ వార్త విన్న ధృతరాష్ట్రుడు, పాండవులకు కోరిక ఉంటే వారణావతం వెళ్ళి అక్కడ జరిగే ఉత్సవాలు తిలకించి కొంతకాలం హాయిగా గడిపి రమ్మన్నాడు. దుర్యోధనుడు పురోచనుడనే పేరు గల తన మంత్రిని పిలిచి నేతిలో నూనెలో కలిపిన లక్కతో సుందర భవనం నిర్మించి అందులో అన్ని సౌకర్యాలు రాజవాసయోగ్యంగా రూపొందించి పాండవులు అక్కడకు రాగానే వారిని ఆదరంగా ఆహ్వానించి అక్కడే విడిది చేయించి ఆ భవన సమీపంలో నిప్పు సెగ తగిలితే మండే సామగ్రిని గుప్తంగా ఉంచమని పంపించాడు. ధృతరాష్ట్రుని ఆజ్ఞానుసారం పాండవులు ప్రయాణ సన్నాహాలు చేసి భీష్మ, ద్రోణ, కృప, విదురులకు, కురువృద్ధులకు అభివాదాలర్పించి బయలుదేరారు. నగర పౌరులందరూ కంటతడి పెట్టారు. సద్గుణశీల సంపదతో రాజ్యాధికారం సాగించనున్న ధర్మరాజులంటే ఈ ధృతరాష్ట్రునికి గిట్టక ఇటువంటి దారుణానికి తలపడిన భీష్మాదులు ఎలా ఆమోదించారని విచారించారు. శాంతనుడు, విచిత్రవీరుడు, పాండురాజు పాలించినట్లే ధర్మనందనుడు తమను శ్రేయో మార్గాన ఏలగలడని నమ్మిన వారందరూ హస్తినాపురం విడిచి వారణావతం వస్తామన్నారు. అంగీకరించలేదు ధర్మరాజు. ప్రయాణ ప్రారంభం వేళ సభలో అందరూ వింటుండగానే విదురుడు ద్వంద్వార్థయుతమైన వాక్యాలను, పాండునందనులారా, శత్రు వ్యవహారాలను అవగతం చేసుకున్నవాడు ఆ ప్రమాద నివారణకు యత్నించాలి. లోహ నిర్మితం కాని శాస్త్రం ఉన్నది, దాని అఘాతం తినకుండా రక్షించుకోవాలి. ఎండిన గడ్డితో ఉన్న అడవి మండుతున్నా కలుగులో దూరిన ఎలిక నాశనం కాదు. తరువాయి అది సరియైన దారి చూసుకొని బయటపడుతుంది. దిక్కు తెలియడానికి నక్షత్రం ఉన్నది. పంచేంద్రియాలను స్వాధీనంలో ఉంచుకున్నవాడు శత్రుపీడ నుండి ముక్తుడవుతాడు అని విదురుడనగా ధర్మరాజు, మహామంత్రి, మీ మాటలు నాకు అర్థమయ్యాయి అని బయలుదేరాడు. ప్రయాణం కొంత దూరం సాగింది. అప్పుడు కుంతి, నాయనా, విదురుడేమి చెప్పాడో నువ్వు అవగతమైందన్నావు, ఏమిటా రహస్యం అని అడిగాడు. అమ్మా, శస్త్రం అంటే శస్త్రం అనగా ఇల్లు. ఆ ఇల్లు అగ్నితో దగ్ధమవుతుందని, అందుకు మనతో ఉండబోయే పురోచనుడే కారణమవుతాడని, రక్షణకు బిలమార్గం, స్వరంగ మార్గం నిర్మించుకోమని, పంచేంద్రియాలంటే సోదర పంచకం, పంచపాండవులు, వీరు ఏకాభిప్రాయంతో ఉంటే ఏ ప్రమాదం రాదని ఆ దీశాలి ఉపదేశం అన్నాడు ధర్మజుడు. ధర్మరాజాదులు వారణావతం చేరగానే నగర ప్రజలు వారికి ఎదురేగి కానుకలు అర్పించి స్వాగత మర్యాదలు జరిపారు. చిరునవ్వుతో స్వీకరించి ముందుగా విద్వాంసుల గృహాలకు వెళ్ళి వారి యోగక్షేమాలు విచారించి అనంతరం అందరూ ఉచితానుసారం పలకరించి
మిగిలిన ప్రజలందరితో ఆదరంగా భాషించి పురోచనుని అభిమతానుసారం శివభవనంలో ప్రవేశించారు. అడుగు పెడుతూనే ధర్మరాజు, భీమసేన, చూసావా, ఇల్లంతా నేతి వాసన, అంటే దీన్ని నేతితో కలిపిన పదార్థంతో నిర్మించి నిప్పి పెట్టడానికి నిర్ణయించారన్నమాట. అందుచేత ఈ భవన పరిసరాలన్నీ గమనించి రహస్యంగా స్వరంగం ఏర్పాటు చేసుకొని పరిసర అరణ్యాలలో కాలక్షేపం చేయాలి. అనగా భీముడు, మనం ఇప్పుడే ఈ భవనం విడిచిపెడితే అని ప్రశ్నించాడు. అది ధీమంతుల లక్షణం కాదు. దుర్యోధనుడు గూఢచారులతో మన రాకపోకల్ని కనిపెట్టి కడతెరిచే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు అంగబలం, అర్ధబలం వాని చేతుల్లో ఉన్నాయి. అది మరిచిపోకూడదు. మనం అప్రమత్తులై రక్షణ మార్గం ఏర్పరచుకోవాలి అన్నాడు. కాలం గడుస్తున్నది. ఒకనాడొక వ్యక్తి ధర్మరాజును సమీపించి ఏకాంతంలో, అయ్యా, నేను స్వరంగాలు తవ్వడంలో నేర్పరిని విదురులు వారు నన్ను పంపారు అనగా ధర్మరాజు వారిని తన కొలువులో నియోగించాడు. సౌదుకాందకం పరిశుభ్రం చేసే నెపంతో కనకుడు భవన మధ్యంలో బిలం తవ్వడం మొదలుపెట్టాడు. పురోచనుకి అనుమానం కలగకుండా బిల ఖననం సాగుతున్నది. పురోచనుడు తన కార్యక్రమం సక్రమంగా సాగించి లక్షాగృహానికి నిప్పు పుట్టించే అదును కోసం చూస్తున్నాడు. పాండవులు ఒక కంట పురోచను వ్యవహారాలన్నీ కనిపెడుతూ ఉన్నారు. ఒకనాడు కుంతి బ్రాహ్మణ సమారాధనం సాగించి నగరవాసులందరికీ భోజనాలు పెట్టింది. ఆ సాయంత్రం ఒక బిల్ల స్త్రీ 5 బిడ్డలతో వచ్చి తృప్తిగా ఆరగించి తప్పతాగి మత్తులో అక్కడే నిద్రపోయింది. అంత క్రితం రోజునే స్వరంగం తవ్వడం పూర్తి అయింది కనుక పురోచనుడు నిప్పు పెట్టే వరకు ఆగకుండా లక్క ఇంటికి దాని పక్కనే ఉన్న ఆయుధాగారానికి ఏకకాలంలో నిప్పు ముట్టించి పలాయనం సాగించాలన్నాడు భీమసేనుతో రహస్యంగా ధర్మరాజు. ఆ రాత్రి 2వ జాము చివర వారణావతం గాఢాంధకారంలో ప్రగాఢ నిద్రలో ఉన్నది. భీమసేనుడు పిల్లిలా అడుగులు వేసుకుంటూ వెళ్ళి పురోచను గది దగ్గర నిప్పు పెట్టాడు. ఒక్క అంగలో సింహద్వారానికి నిప్పు ముట్టించాడు. అటే వెళ్ళి మిగిలిన 3 ద్వారాలను అంటించాడు. పొగలు ముదిరి సెగలు రేగి మంటలు వ్యాపించే వేళకు పాండవులు కుంతి సహితులై బిలమార్గాన బయలుదేరి కొంత నడిచేసరికి వారికి అలసట రాగా భీముడు వారిని తన భుజం మీదకి ఎక్కించుకొని వేగంగా నడుస్తున్నాడు. పాండవులు గంగా తీరం చేరారు. అప్పటికి అక్కడికి విదురుని పంపగా చేరిన నావికుడు తన నావ మీద వారిని గంగ దాటించి వెళ్ళినాడు. పాండవులు అడవిలోకి వెళ్ళిపోతున్నారు. తెల్లవారింది. భస్మమైన లక్షాగృహంలో 5 బిడ్డలతో శయనించిన బిల్లశ్రీ అస్తులను చూసి అవి కుంతి పాండవుల అవశేషాలని ధృతరాష్ట్రునికి వార్త పంపారు ప్రజలు. కనకను నేర్పు వల్ల భస్మగృహంలో స్వరంగ ద్వారం కనిపించినందున పాండవులే నిహతులైనట్లు భావించి దుర్యోధనుడు మిత్రులతో ఆనందించాడు. ధృతరాష్ట్రుడు కొంతసేపు ఏడ్చి భీష్మ దుర్యోధనాదులతో గంగా తీరానికి వెళ్ళి అంత్యక్రియలు జరిపి తర్పణాలు అర్పించాడు. భీష్ముడు విపరీతంగా విలపించడం చూసి విదురుడు ఏకాంతంలో రహస్యం అంతా వివరించగా పితామహుడు తృప్తిగా విదురుణ్ణి అభినందించాడు. ఇది మనకి లక్క ఇల్లు వృత్తాంతం అన్నమాట. నోట్ చేసుకోండి. మహాభారతంలో ఇది ఆది పర్వంలో ఉంటుంది. కనికుడు మనం చూసాం కదా, కుటనీతిలో మనకి నీతివేత్త అన్నమాట. కర్ణ, శకుని, దుశ్శాసనుడు, దుర్యోధనుడిని మనం దుష్ట చతుష్టయం అంటాం. మనకి భీష్మ, ద్రోణ, కృప, విదురుడు మనకి ముఖ్యులు అనమాట. తర్వాత వారణావతంకి వెళ్తారు మన ధర్మజాదులు. కనకుడు మనకి స్వరంగాలు తవ్వడంలో నేర్పరు అనమాట. పురోచనుడు లక్క ఇల్లు నిర్మాణం చేస్తాడు. నేతిలో నూనెలో కలిపిన లక్కతో
సుందర భవనం నిర్మిస్తాడు. విదురుడు మనకి సహాయం చేస్తాడు. పంచపాండవులు కుంతిదేవితో మనకి లక్క ఇల్లు నుంచి తప్పించుకోవడానికి కనకుడిని పంపిస్తాడు స్వరంగం తవ్వడానికి. మళ్ళీ స్వరంగం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక నావని సిద్ధంగా ఉంచుతాడనమాట గంగానది తీరంలో. తర్వాత మనకి వారణావతంలో లక్క ఇల్లు ఉంటుంది, శివభవనం. లక్క ఇల్లు లక్షాగృహం. ఇది మనకి మూలం వచ్చి భారతం ప్రథమ భాగం వసశ్రీ గారిది. మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. మనకి దుష్ట చతుష్టయంలో కానివారు ఎవరు అన్నారు. మన ఆప్షన్స్లో మనకి తెలుసు కదా, శకుని, కర్ణ, దుశ్శాసనుడు, దుర్యోధనుడు కానివారు ఎవరుంటే వాళ్ళ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఆన్సర్ శిశుపాలుడు. తర్వాత మనకి లక్క ఇల్లు లక్షాగృహంను ఎవరు నిర్మించారంటే పురోచనుడు. తర్వాత లక్క ఇల్లు లక్షాగృహం నుండి తప్పించుకున్న తర్వాత పాండవులు ఏ ప్రాంతంలో ఆశ్రయం పొందారంటే ఏకచక్రపురంలో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.